హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను సున్నుండలు చేస్తున్నాను. నేను ఆల్రెడీ పిండి వేయించి పెట్టానండి. మునుపు 2 కేజీలు వేసానండి 4 రోజుల క్రితం. అబ్బాయి హాస్టల్లో పోతున్నాడని వాడి చేసి పంపించాను. ఆ రోజు వీడియో తీయడానికి కుదరలేదు. ఇదిగోండి పిండి కేజీ ఉంది. ఇదిగో కేజీ బెల్లం. ఇది శుభ్రంగా నలగొట్టుకుందాము. కవర్లో వేసి నలగొట్టుకుంటూ ఉండాలండి. ఇలా నలగొట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా మనం పిండి తీసుకొని పిండి పోసుకుందాం. ఇదిగోండి పిండి కూడా. ఇదిగో మనం ముందర జారులో పిండి వేసుకుందాం. ఎందుకంటే ముందరగానే బెల్లం వేస్తే జారు చుట్టుకొస్తుంటుంది. అందుకని ముందరగానే పిండి వేసుకొని బెల్లం వేసుకోవాలండి. తర్వాత బెల్లం వేసుకుందాం. శుభ్రంగా మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఇలా వేసి పెట్టుకుందామండి. ఇంకా మనకి చాలు. ఇంకా తీసి గిన్నెలో పోసుకుందాం. గిన్నె తీసుకున్నాం కదా, ఇంకా మనం గిన్నెలో పోసుకుందాం. చేసుకోవాలండి. మళ్ళీ అడుగున కొంచెం పిండి వేసుకొని ఇంకా అదే లెక్కన వేసుకుంటూ చేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకుంటున్నాను. వేయించుకుంటాను కొంచెం. ఎందుకంటే పిల్లలు తినేవి కదండి, ఏమైతుంది మనం ఇంట్లోనే ఎవరికైనా అమ్ముకుంటున్నామా లేదు కదా. అదిగో జీడిపప్పు వేసుకున్నాను. ఇంకా అవి బాగా ఫ్రై చేసుకుంటాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటా. మంచి వాసన వస్తూ ఉంది. సున్నుండ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుండ తీసుకొని జీడిపప్పులు వేసుకొని ఇలా పక్కన పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందుట్లో కూడా ఈ సున్నుండలో మనకి ఆరోగ్యాలు బాగుంటాయండి. పిల్లలు ఇంకా సెలవులు కదండి, ఇళ్ళకాడ ఉంటారు కదా, కమ్మగా ఇలా చేసుకొని పెట్టుకుందాం ఇంట్లో. ఇంకా బయట ఫుడ్ తినకుండా మంచి హెల్దీ ఫుడ్. ఇది కూడా చాలా ఇష్టంగా రోజుకు ఒక లడ్డు ఇచ్చినా తింటారు పిల్లలు. అటు ఆడతా ఇటు ఆడతా. ఏమంటారు? ఇంకో మొత్తం లడ్లు ఇంక ఇలానే చేసుకుందామండి. ఇదిగో సున్నుండలు చూడ ఎంత బాగా రెడీ అయినాయో. చాలా బాగున్నాయి రెడీ అవ్వటం కూడా. అసలు ఇదిగోండి ఎలా బాగా వచ్చినాయో. ఇంకా చేయాల్సినవి ఉన్నాయండి. ఇగో నెయ్యి కూడా కరగపెట్టి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా చేసేస్తాను. ఇంతవరకు ఒక గిన్నెలో పెట్టుకుంటానండి. అంతవరకు అసలు టేస్ట్ ఎలా ఉందో చెబుతాను. నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే మనము ఆ జీడిపప్పు బాగా ఫ్రై చేసుకొని వేసాం కదా, ఆ జీడిపప్పు ఫ్లేవరు మాటల్లో చెప్పలేను, అంత రుచిగా ఉంది. మంచి ఫ్లేవర్ ఇస్తూ ఆ జీడిపప్పు తగులుతూ చాలా బాగున్నాయండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.